హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అయితే నేనైతే టాప్ అదేనండి నాకే కుట్టుకుంటున్న ఒక శారీ ఉండే, అది మందంగా ఉంది ఫ్రెండ్స్. అది మా ఆడబిడ్డ కుట్టాను, ఒకరికి కస్టమర్ కుట్టాను. ఇప్పుడు కొంచెం మిగిలింది, నేను కుట్టుకుంటున్నాను. అది ఎంత అంటే 3 మీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే 4 మడతలు వేసిన, నేను మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే సాఫ్ట్గా ఉంది, ఇటు ఇటు అంటే పోతుంది. 4 మడతలు వేస్తే 2 పై వెనుక భాగానికి ముందు భాగానికి వస్తుంది టాపు. మన ఆది టాప్ తోటే అండి, మన టాప్ ఉంటుంది కదా రెడీమేడ్ టాప్, ఇది రెడీమేడ్ టాప్ లాగానే కుడదామని ఫిక్స్ అయిపోయినా నేను. అంటే దానికి బగలిగిన ఏం లేదండి, 2 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాను నేను. అది కడుసు కాడికి ఇప్పుడు నేను పెట్టింది ఏంటంటే కడుసు ఎట్లున్నది అలాగనే పరుచుకోవాలి మనం. పరుచుకున్నాక గల్ల ఎంత ఉందో అంతే చూసుకోండి. నేనైతే గల్లదే సరిపోతుంది అనుకున్నా. రెడీమేడ్ బ్లౌజ్ ఎంత ఉంటుంది, 3 ఉందండి, విడత కూడా 3 ఉంటుంది. ఓకేనా, నేనైతే ఎట్లుంది అట్లాగనే పరుచుకోండి. మీరు కూడా ఎలా ఉంటే అలా పరుచుకోండి. 5 నిమిషాల్లో కటింగ్ అయిపోతుంది, 10 నిమిషాల్లో కుట్టుడు అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో మనం అయితే మొత్తం టాప్ అయితే స్టిచ్ చేయడం అవుతుంది. ఎంత కొత్త వాళ్ళు అయినా ఫ్రెండ్స్, అంత సింపుల్గా ఉంటుంది. అంటే నేను లైనింగ్ వేస్తలేనండి, మందంగా ఉంది నాకు శారీ అయితే, నాకు సరిపోతుంది. ఇక 10 రోజులు వేసుకోవడానికి అయితే నేనే కుట్టుకుంటున్నా కదా, నేనైతే కుట్టుకుంటున్నా. రెండు ఇంకో మీకు సేమ్ అది ఏది క్లాత్ సేమ్ చాక్ పీస్ ఉందని వేరే మారుస్తున్నాయి. ఇప్పుడు బ్లాక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఉంటే అలా భుజాలు అయితే 3.5 ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా నాకైతే ఈ రెడీమేడ్ బ్లౌజ్ కనుక 3.5 ఉందండి, అంతే పెట్టేసుకున్నాను నేను. ఇదైతే బాగా సెట్ అయింది నాకు, అందువల్ల ఈ టాప్ తీసుకోవడం జరిగిందండి. మీరు కూడా మీకు సెట్ అయిన టాప్ ఉంటుంది కదా తీసుకోండి ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ లెక్క కాదండి, కొంచెం భుజం ఎక్కువనే ఉండాలి. గల్ల కూడా మీ ఇష్టం ఉంటే తీసుకోండి. నేనైతే పైకి బోట్ నెక్ లాగా పెట్టుకున్నా, నాకు 3.5 పెట్టుకున్నా అండి. వెనకకి ముందుకు 2 సేమ్ ఉంటాయి కనుక నాకు అయితే 2 ఇప్పుడు 4 వస్తున్నాయి పీసెస్. ఏది ఫ్రంట్ భాగం వస్తుంది నాకు, వెనక భాగం వస్తుంది, 2 వస్తున్నాయండి ఒకేసారి. శారీ విడుతూ కొంచెం ఎక్కువనే ఉంది. నేను బుగ్గ హ్యాండ్స్కి అయితే పెద్ద కట్ చేద్దామని ఫిక్స్ అయినా. బుగ్గ హ్యాండ్స్ పెడుతున్నా ఫ్రెండ్స్. ఏది ఎల్బో హ్యాండ్స్ అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదండి. ఇక రెడీమేడ్ అన్నీ ఎల్బో హ్యాండ్స్ అయినాయి. ఇప్పుడైతే బుగ్గ హ్యాండ్స్ పెడదామని ఇంకా కట్ చేస్తున్నా. నేనైతే ఎట్లున్నా అట్లనే గీసుకుంటున్నా. దానికి 1 ఇంచు ఇక్కడ విడుతు కోసమేమో ఇక్కడ మన షాక్స్ ఇక్కడ పెడతాం కదా ఫ్రెండ్స్, అవేమో 1.5 ఇంచు పెట్టుకోండి. మనకు ఏది బాగా ఎక్కువ ఉండడానికైతే నేను 2 ఇంచులు తీసుకున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటే అలా తీసుకోండి. సంఖ కూడా అది ఎంత ఉందో అంత తీసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే అది మన టాప్ తోటే కొలుస్తున్నాను. టాప్ లేకుండా కూడా కొలతలు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్త వారికి ఏమైతే ఇప్పుడు ఇది బండ గుర్తులా ఉంటుందండి. మన టాప్ ఎలా ఉంటే అలా పరుచుకొని పెట్టుకోండి, అదే ఈజీ ప్రాసెస్. నన్ను అడిగితే వేరే వాళ్ళ కస్టమర్స్కి ఏదైనా ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం టాప్ తోటే కట్ చేసుకోండి. ఏ ముడత రాదు, ఏది రాదండి, సింపుల్గా అయిపోతుంది. దీనికి సంకదింపు కూడా ఎక్కువ ఉంటుందండి. మనము జాకెట్కి 6, 5.5 ఇట్లా పెడతాం కదా, 7 కూడా వస్తుందండి దీనికి. ఎందుకంటే మన పంజాబ్ డ్రెస్ కొంచెం లూజ్గా ఉండాలి కదా, కొందరికి పిట్టుకుంటుంది, కొందరు లూజ్ ఉంటుంది. నేనైతే లూజ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అలా వచ్చింది, అంతవరకు వచ్చింది. టాప్ అయితే బాగున్నదండి కుట్టిన. ఇక కుడదానికి ఇదేమో డైరెక్ట్ కింద, నాకు స్టాండ్ కింద ఉంది కనుక నేను మీకు కటింగ్ అయితే చూపించడం జరిగిందండి. స్టిచ్చింగ్ అయితే ఒకరు పట్టుకోవాలి, నా సెల్ పట్టుకోవాలి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఎప్పుడైనా స్టిచ్చింగ్ ఇంకా 2-3 టాప్స్ కుట్టుకుంటా ఫ్రెండ్స్, నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ అయితే చూపించాను. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అంత క్లాత్ అయితే మిగిలిందని నాకు. అయితే నేనేం చేస్తున్నా అంటే బుగ్గ హ్యాండ్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మంచిగా రిల్స్ ఎక్కువ పెట్టుకొని బాగా బుట్ట వచ్చేటట్టు నేనైతే క్లాత్ ఉన్న కాడికి తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది కదా, మనకు అవసరం లేకపోతే కొంచెం ఉంటేనేమో అడ్జస్ట్ చేసుకుందును. చాలా ఉంది నాకైతే, నాకు చూడండి అంత ఉంది. అంత ఉన్నప్పుడు నేను అంతా తీసేసుకుంటున్నాను. నేనైతే పైకి అయితే 6 పెట్టుకోవాలి, సంకదింపు 3 పెట్టుకోవాలి అంతే. 6 కూడా ఒక 5 ఇంచెస్ స్ట్రేట్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే బుట్ట మంచిగా రావడం కోసం. నేనైతే డైరెక్ట్ కట్ చేస్తున్నా. ఇంకా నాదే గల బ్లౌజ్ ఎట్లుంటుంది అంటే వేరే వాళ్ళది అయితేనేమో కొలతలు పెట్టుకొని కట్ చేయాలి. ఇది నాదే అండి. టాప్ అయితే నేనే కుట్టుకున్నానికి ఇవాళ ఇంటికాడే ఉన్నా. మా సైడ్ అయితే వర్షం అయితే బాగానే పడుతుంది. 3 రోజుల నుంచి వరుసగా ఇదే వర్షం అండి. వర్షం చంపేస్తుంది మమ్మల్ని అయితే. పిల్లలకు స్కూల్ యూనిఫామ్లు ఆడకుండా చేస్తుంది, మొత్తం నైట్ ఫ్యాన్ గాలికే వేసినాను. మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. కొత్త వారు ఏంటంటే ఇప్పుడు నేను ఎలా పేర్చానో అలాగే 4 మడతలు వేసుకొని పేర్చేయండి. టాప్ తెలుసు కదా, 4 మడతలు పట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. కొంచెం కుట్టు కొంచెం పావించి, ఏదైనా పావించి ఎక్కువ పెట్టుకోండి. కింద పట్టికి 1 ఇంచు పెట్టుకోండి, అంతే. ఇక కంప్లీట్ అవుతుంది మనదైతే. 5 నిమిషాల్లో కంప్లీట్ చేసిన కటింగ్ అయితే.
నేను స్టిచ్చింగ్ కూడా చేసుకున్నా ఫ్రెండ్స్. గౌన్ అయితే ఒకసారి ఎప్పుడన్నా టాప్ వేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను మీకైతే. షార్ట్ వీడియోలో పెడతాను నేను. ఇదే గౌన్ నేను ఎలా కుట్టానో షార్ట్ వీడియోలో అయితే పెడతాను. నేను కుట్టినా కానీ ఇలా వేసుకోలేదు ఫ్రెండ్స్, వేరే టాప్ వేసుకున్నా, అందువల్ల నేను పెట్టలేదు. ఓకేనా. నైటీ వేసుకున్నా, ఇంటికాడ ఉంటే నైటీ వేసుకుంటే ఇక మా ఆయన కావాలని అటు ఇటు తిరుగుతుండండి. అవి అట్లా ఉంటుంది, ఆయన చెడగొడతా అంటాడు. ఇక గల్లకు కొంచెం గట్టిగా ఉండాలని పీసులు ఎక్కువనే ఉన్నాయని గల్ల ఏంటంటే తిరిగేసిన ఫ్రెండ్స్. నేనైతే గల్ల పిటికలు తీసుకోలేదు. గల్లను తిరిగేయడం అంటే ఒక వీడియోలో చూపిస్తా, అది కూడా షార్ట్ వీడియోలో చూపిస్తా తిరిగేయడం ఎలాగనో. ఓకేనా. తిరిగేస్తే మనకు టైం అయితే సేఫ్ అవుతుందండి. నేనైతే అన్నీ కుట్టేసినాను. చేతులు వచ్చేసినాయి, ఫ్రంట్ భాగం ముందు వెనక భాగం ముందు భాగం రెండు వచ్చేసినాయి. గల కూడా సేమ్ తీసుకున్నాను వెనక ముందు. ఇంకా మనం ఏంటంటే రెడీమేడ్ టాప్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అన్నట్టు. నేనైతే అలా స్టిచ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాను. ఓకేనా. మీకైతే ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మంచి కామెంట్ పెట్టండి. నన్నైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఇక వీడియో అయితే ముగిస్తున్నాను. లాస్ట్ వీడియో ఇలాగనే ఉంటుంది, టాప్ అండ్ అది. ఓకే, బాయ్.